మెగా కామెడీ షో. రష్మి, ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఏమైనా ఉండొచ్చు, కానీ అనుమానం, డౌట్ ఇట్లాంటివి ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆ పరిస్థితులు ఎలా ఉంటే చూపించడానికి వచ్చేస్తున్నారు డాన్స్ ఫ్రమ్ లూకరాజు అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే, సీక్రెట్ చెవిలో చెప్పమ్మా. నాలే లల్లారే నన్ను పాట అయిపోయింది. కన్నాలు ఊపవలేదు కదా, కన్నాలు ఊపవలేదు కదా. నమస్కారం మేడం, మేమిద్దరం లివింగ్ లో ఉంటున్నాము, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము. ఏమి అంతే కదా? అవునవును. కాదే, రేపు నుంచి నువ్వు పెదాలకి లిప్స్టిక్ ఎలా పెట్టుకుంటావే? పెదాలకి పెదాలు ఉండవు కదా, ఏమవుతాయి? కొరికి తిప్పేయాలి కదా. ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కాదు. మన ఇద్దరికి బాబు పుడితే ఏం పేరు పెడతావు? మనకి పెళ్ళే అవ్వలేదు కదండి, బాబు ఎలా పుడతాడు? బాబు పుట్టాలంటే పిల్ల అవ్వాలా ఏంటి? సరే కానీ నువ్వు రంభా ఊరసి మేనకం చూసావా? లేదండి. కానీ నేను చూసానే. ఎక్కడ? ఇక్కడే, అదిగో. ఈ రోజు నన్ను ఇంత పొగిడారు కదా. అవును. మీకేం కావాలంటే అడగండి, ఇస్తాను. వాడికి ఒక్కటే కావాలి. నీకు తెలిసిపోయిందా? 10 మార్క్ కావాలి. కాదు మేడం, కాదు మేడం. వద్దు వద్దులే, వెళ్ళి టీ తీసుకురా చాలు ప్రస్తుతానికి. ఇది ఇంత అందంగా ఉంటది, నేనేమో ఎలా ఉంటాను? నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంది? ఇది కొంప తీసి నన్ను పెట్టుకుని వేరే వ్యాపారాలు ఏమైనా నడుతుందా? అమ్మో, దీని మీద కన్నేసి కాలేసి అన్నేసి ఉంచాలి అప్పటికి. ఇదిగోండి టీ. థ్యాంక్ యూ. మనో గారు ఏంటి మనుగారం కల ఆయన నవ్వుతున్నాడు? నన్ను చిన్నగా సైడ్ చేసి ఆయనకి లైన్ కలిపి కచేరీ పెడతావనా? నేను కచేరీ పెట్టడం ఏంటండి? నువ్వు పెట్టవే, ఆయన సంగీత విద్వాంసుడు. తెల్లానా తెల్లానా. ప్రతిసారి నన్ను అనుమానిస్తున్నారు, మీరు కరెక్ట్ గా ఉన్నారా? ఈ జబర్దస్త్ చెట్లు ఎవరన్నా అడుగు, నూకరాజు క్యారెక్టర్ అంటే వాళ్ళు ఇసురుతారు, నూకరాజు క్యారెక్టర్ అంటే వాళ్ళు ఇసురుతారు. 25 సంవత్సరాలు ఒక్క అమ్మాయిని ముట్టుకోలేదు తెలుసా నేను? అమ్మాయిని ముట్టుకోవడం కూడా కాదు, గోరు గోరు కూడా టచ్ అవ్వలేదు. ఎవరిని అడుగుతావు అడుగు. నాకు ఆల్రెడీ రష్మి చెప్పింది. బా నీకు తెలియదు కదా, రష్మికి నా మీద కన్నుంది. నన్ను పెళ్లి చేసుకోవాలని ట్రై చేసింది. నేను ఎక్కడ పెళ్లి చేసేసుకుంటానని ఇలా విడగొట్టి నీ ప్లేస్ లో ఆవిడ వద్దామని ట్రై చేస్తుంది. అదిగో చూడ, నువ్వు అన్నప్పుడల్లా నాకు ఎంత ప్రేమ వస్తుంది. నాకు మానస్ కూడా చెప్పాడు. నీకు చెప్పలేదు కదా, మానసు కూడా నా మీద కన్నుంది, మానసు కూడా నా మీద కన్నుంది. అయినా ఏంటి, నేను నిన్ను అడిగితే నువ్వు నన్ను అడుగుతున్నావా? ముఖం పగిలిపో చెప్తున్నాను, చూసుకో, అర్థమైందా? నేను లోపలికి వెళ్ళొస్తాను. అయినా మా ఆయనకి నేనంటే చాలా ఇష్టం అండి. ఏదో ప్రేమ ఎక్కువ ఉన్న దగ్గరే కదండి అనుమానం కూడా ఉంటది. నేను పక్కింటికి వెళ్ళి ఉప్పడికి వస్తానండి. ఏమండి? ఏం కావాలండి? ఉప్పు ఉందా అండి? ఉప్పు కావాలా మీకు? తెచ్చిస్తాను, ఒక్క నిమిషం అండి. ఏంటది? ఉప్పు అండి. ఉప్పా తప్ప? కరెక్ట్ గా నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరి వచ్చే వరకు 5 నిమిషాలు అవుతుంది. ఈ 5 నిమిషాలు ఎందుకు అయింది? వెళ్ళి రావడానికి 5 నిమిషాలు అయింది. ఉప్పు అనడానికి 5 నిమిషాలు? నాగి గారు, ఉప్పే ఉండేది. నాకు 3 నిమిషాలు అయింది, నీకు 5 నిమిషాలు అయింది. 2 నిమిషాలు ఏం చేశావు? మీకైనా పిచ్చి పట్టిందండి. అన్నంటే బాగా కోపడుతున్నావే నువ్వు. మీకు దండమండి బాబు. ఇవన్నీ పక్కన పెట్టండి, ఫస్ట్ మీరు ఆఫీస్కి వెళ్ళండి. నేను వెళ్ళిపోతే నువ్వు నాగి గారు, నేను వెళ్ళిపోతున్నాను, మీరు రండి మా ఇంట్లోకి. అరవకండి, అందరూ వింటారు. సారీ నాగి గారు, నేను వెళ్ళిపోతున్నాను, మా ఇంటికి రండి సరేనా? మా ఇంటికి రండి సరేనా? ఏంటి మమ్మీ ఎవడీడు? నువ్వు ఇంట్లోకి వెళ్ళి నేను ఆఫీస్కి వెళ్ళిపోతా. అవును, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతాను, ఇది ఇంట్లో ఒక్కతే ఉంటది. పంపతీసి ఏదన్నా చేస్తే మనసా చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి? మా ఆవిడకి లైన్ అవుతా, మా ఆవిడకి లైన్ అవుతా. ఏం మాట్లాడుతున్నావురా? మా ఆవిడకి లైన్ అయ్యి అది ఎలా రియాక్ట్ అవుతుందో నేను చూస్తాను. పెళ్లి చేసుకుంటాను కదా, అటు ఇటు ఉంటే రిజెక్ట్ చేసేస్తాను. ఓకేనా? నాకు అలవాట్లేదు. బయట చాలా చూసాం కదా, బయట చాలా చూసాం కదా.
హాయ్ అండి. మొసలు నీటిలో ఉంటే అందం, ఈ పువ్వు మీలాంటి అందమైన అమ్మాయి జల్లో ఉంటే అందం. అయినా నువ్వు రష్మికి చాలా ఉపయోగం చేసావు అబ్బా. ఏం చేశాను? నువ్వు ఒక 10-12 ఏళ్ళ క్రితం వచ్చుంటే రష్మి బదులు నిన్నే యాంకర్ గా పెట్టేవారు తెలుసా? ఎందుకు? నువ్వు అంత అందంగా ఉంటావు కాబట్టి. అది సరే గాని ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎప్పటి నుంచో ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. మీరేమనుకోనంటే యాక్చువల్లీ మీరంటే కూడా నాకు చాలా ఇష్టం. నేను కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నన్ను అని చెప్తాను అనుకుంటున్నావా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఏమనుకోవట్లేదండి. నీ దగ్గర కారు ఉంటే మా ఆయన దగ్గర నన్ను కళ్ళల్లో పెట్టి చూసుకునేంత ప్రేమ ఉంది. నీ దగ్గర డబ్బు ఉంటే మా ఆయనకి అంత మించి గుణం ఉంది. నీ దగ్గర అందం ఉంటే దానికి మించిన మనసు ఉంది. ఇప్పుడే మా ఆయన చెప్పి నీ అంత తేలుస్తా. ఏమండి ఏమైంది? చూడు, వీడు నన్ను ఫ్లర్ట్ చేస్తున్నాడు. సిగ్గులేదు. వీడంత మంచోడు కాదమ్మా. నేను వీటితో మాట్లాడుతాను, లోపలికి వెళ్ళు. నువ్వు వెళ్ళమ్మా, జాగ్రత్త. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? కాదరా, ఇప్పుడు పాలోడిని నాలాంటోడిని అందరినీ ఆపగలిగావు, నువ్వు లేని పరిస్థితిలో ఏంటారు మరి పక్కింటోడు ఏదన్నా సాంగ్ ఉంటుంది. తెల్లన్నా ఆలోచించుకో. ఏంటి పోతూ ఒక డౌట్ పెట్టిండు, పక్కోడికి దీనికి లింక్ ఉంది ఏంటి? ఐడియా. ఇప్పుడు మా ఆవిడ కరెక్ట్ గానే ఉంది, ఆయాతో కరెక్ట్ కొన్నట్లేదు చూడాలి కదా. నాగి గారు ఎవరండి? నేను పక్కింటి. చెప్పండి, ఇలా వచ్చారు. కొంచెం ఉప్పు ఉంటే ఇస్తారా? ఇందాక ఇచ్చాను కదండి. కొంచెం ఉంటే ఇస్తారా? ఏదో తేడాగా ఉందండి. ఒక్క రోజు తెచ్చుతానండి. నాగి గారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నానో తెలుసా? దేనికి? మీరంటే నాకు చాలా ఇష్టం అండి. నీ నోకరాజు గారి నోట్లో నేను నోరెట్లేను కానీ నేను ఆ నోట్లో నోరెట్లేక నీ నోట్లో ఎడదాం అనుకుంటున్నా. వద్దమ్మా, ఇలాంటి ఏం కుదరదు, వెళ్ళిపో చెప్తాను. అది ముందే చదవా. అమ్మా వీడు బానే ఉన్నాడు, పంపతీసి మా ఆవిడే ఉన్నా దీనికి ఏదో చెయ్యాలి. నా పేరు నాగి, నువ్వు ఒప్పుకోకపోతే చచ్చిపోతాను. ఎదవలందరూ ఇక్కడే తయారయ్యారు. ఇది చింపేసింది, వాడు నువ్వు అన్నాడు. ఇప్పుడు ఐఎమ్ సాటిస్ఫై. ఇప్పుడు ధైర్యంగా నేను ఆఫీస్కి వెళ్తా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఏమే బంగారం, నాగి గారు మా ఆవిడ కనిపించిందా? ఇడుకోలేదు, ఎక్కడ పోయారు ఇద్దరు? ఏమండే నాగి గారు? దాన్ని పెళ్లి చేసుకున్నావేంటి? మీ ఇద్దరికి పెళ్లి అవుతుందని తెలుసు కూడా నా ఇంటికి వచ్చి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, కోసేసుకుంటానని చెప్పింది. అంత ధైర్యం చెప్పితే మగానే కాదు, అందుకే పెళ్లి చేసుకున్నా. నువ్వెందుకు ఆని చేసుకున్నావే? మన ఇద్దరం లివింగ్ లో ఉన్నామని తెలిసినా అయినా నన్ను ప్రేమించాడండి. పైగా లెటర్ మీద కూడా రాశాడు. అసలు లెటర్ ఎవరు రాశారో తెలుసా? ఆ ప్రేమికుడు, ఆ గాయకుడు. వెళ్ళి దాన్ని జాగ్రత్తగా చూసుకోపో. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక చిన్న మెసేజ్. మనిషికి ఏమైనా ఉండొచ్చు కానీ అనుమానం ఉండకూడదు. ఉంటే సంసారం ఇలాగే కూలిపోతాయి. మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఒక సైకో ఎట్లా ప్రవర్తిస్తాడనేది చూపించావు. నాగి ఇలాంటి మెత్తగా ఉండి ఉప్పు గారాలు ఇచ్చి కరెక్ట్ చేసావు. నాగి ఇంట్లో పెడతావు మ్యాగీ. ఫెంటాస్టిక్, చాలా బాగుంది కాన్సెప్ట్, బ్యూటిఫుల్. ఆ అమ్మాయి కూడా చాలా. పేరేంటమ్మా? సోనియా కొత్త గుండి సోనియా, జబర్దస్త్ లోకి నీకు ఆహ్వానం. ఖుష్బూ మ్యామ్, నుగరాజు, జబర్దస్త్ లో మీ స్కిట్ జబర్దస్త్ గా ఉంది. సోనియా, వెరీ నైస్, హౌ బ్యూటిఫుల్ యు ఆర్. అంత అందంగా ఉన్నావు. నాగి గారు చిన్న క్యారెక్టరే కానీ లాస్ట్ లో వచ్చారు కదా, సూపర్ గా ఉంది. ఆడియన్స్ ఏమంటారా?